ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఎమ్మెల్యే హరీష్ రావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో వందల కేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన నాయకుడు హరీష్ రావు అని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. 2 అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలనుకుంటే అది అవివేకమే అని ఎద్దేవా చేశారు. ప్రజాపాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హామీల ఎగువేతలపై నిత్యం పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ఏదైతే సంవత్సర కాలంలో ప్రశ్నిస్తే పాపమన్న చందంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. గత 365 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వేలకు పైగా కేసులు పెట్టి ఇవాళ ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూసి ప్రజలంతా కూడా అసహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని, మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాడు. గత కొద్ది రోజులుగా రుణమాఫీకి సంబంధించి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇలా అనేక అంశాలకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు వాళ్ళ తప్పులను ఎత్తి చూపుతున్న నేపథ్యంలో మరొక కుట్ర పన్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు. ఇవాళ ఏదో ఈ సంవత్సరం నుంచి అనేక రకాలుగా వెతికినా ఇవాళ ఎక్కడ ఏం దొరకకపోగా ఇవాళ మరొక అంశాన్ని ఎత్తుకొని కేసు ఒకరిచ్చిన ఫిర్యాదు, అంటే దాదాపు 10లకు పైన కేసులున్న వ్యక్తి వల్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం అంటే ఖచ్చితంగా ఇవాళ ప్రశ్నించే వారి గొంతును నొక్కడమే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, డాక్టర్ సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా ప్రజల తరపున మేము పోరాడుతూనే ఉంటాం, ప్రజల పక్షాన మేము నిలబడుతూనే ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు సంబంధించి ఏదైతే కేసు నమోదు చేశారో దానికి సంబంధించి కూడా వారు తీవ్రంగా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు ఇటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఆ ప్రభుత్వం చేస్తున్న లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపడం, ప్రభుత్వం చేస్తున్న కుట్రలను మేము ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించడం, ప్రజలకు అండగా ఉండడమే మాకు నేర్పిన సంస్కారం మా అధినేత అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు దుయ్యబట్టారు. ఖచ్చితంగా ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా మేము పోరాడతాం, నిలబడతాం, తెలంగాణ ప్రజానికానికి అండగా ఉంటామని చెప్పేసి కూడా డాక్టర్ సంజయ్ తో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. గతంలో హైడ్రా బాధితులు కావచ్చు, ఇటు మూసికి సంబంధించిన అనేక మంది నిర్వాసితులు తెలంగాణ భవన్కి వస్తే వారికి అండగా ఉండడం కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, ఈ విధంగా అనేక మందికి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తెలంగాణ భవన్ ఒక దేవాలయంగా మారింది. అలాంటి వారి పక్షాన ఇవాళ హరీష్ ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు పోరాడుతుంటే ఈ కుట్రలు చేసి కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి వారిని బదనాం చేసే కుట్రలో భాగంగానే వాళ్ళ మరొకసారి కూడా హరీష్ రావుపై కేసులు అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. వాళ్ళ దాసో 7 సైతం దీనిపైన స్పందించారు. ఇప్పటికే
హరీష్ రావు పైన ఏదైతే కేసు ఉందో అది ఖచ్చితంగా కుట్రపూరితం, ఇది ఒక మోసపూరితమైన ప్రశ్నిస్తే ఆ గొంతు నొక్కడమే భాగంగా ఇదంతా కూడా అని చెప్పేసి కూడా దాసోత్సవం కూడా ఖండించారు. ఇవాళ ఆ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ముక్త ఖండంతో ఖండిస్తున్నా. ఇవాళ ప్రజల వైపు నిలబడడం వల్లనే ఇవాళ మా అధినాయకత్వం పైన కేసులు పెడుతున్నారు, మా అధినాయకత్వంని ఇబ్బందులు పెట్టే పనిచేస్తున్నారు. సంవత్సరం పాటు సూక్ష్మాన్వేషణ చేసిన తర్వాత ఇవాళ ఒక 10 సంఖ్యలో పైగా కేసులున్న వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేర కేసు ఏ విధంగా పెడతారని చెప్పేసి కూడా ఇవాళ ఖండిస్తున్నారు. పోలీసులు కూడా తీరు మార్చుకోవాలి, ప్రభుత్వానికి వంట పాడద్దు, రాజకీయ పార్టీలు వాళ్ళు ఉంటాయి పోతాయి, ప్రభుత్వాలు కొత్త కాదు, కానీ అధికారులు ఎప్పటికి ఉంటారో అధికారులు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళు హరీష్ రావు పైన పెట్టిన కేసును ఎట్టి పరిస్థితుల్లో ఉపసంహరించుకోవాలని కూడా చెప్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు, ఎవరో ఫిర్యాదు చేస్తే ఇచ్చారు. ఇక్కడ ఏదైతే ఈ బేగం బజార్ లో కేసు తీసుకున్నారో అనేక చోట్ల కూడా ఇవాళ రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే, ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే ఇవాళ కేసులు పెట్టిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన హరీష్ రావు పైన కావచ్చు, కేటీఆర్ పైన కూడా పదుల సంఖ్యలో ఇవాళ కేసులు పెట్టి ఆ కింది క్యాడర్ ను ఒక ఇబ్బందులకు భయభ్రాంతులకు గురి చేసే విధంగా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. అందులో భాగంగా ఇవాళ చాలా మంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వారిపైన కూడా వాళ్ళ కేసులు పెట్టి జైల్లో పంపిన చరిత్ర కూడా ప్రజా ప్రభుత్వంలోనే ఉంటుంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం మరొకసారి ముద్రపడ్డది. వాళ్ళ ఏదైతే హరీష్ రావు పైన కేసు పెట్టిన విషయం ఉంది, ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా పెట్టిన కేసే తప్ప ఇంకోటి లేదనేది మాత్రం పూర్తిగా తెలిసిపోతుంది. ఇప్పటికే ఇది ఎన్నో సంవత్సరం రోజుల నుంచి కూడా అనేక సమస్యల పైన, ప్రతి విషయం పైన ప్రజలకు మద్దతుగా, ప్రజలకు ఒక వారధిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ఇవాళ కేసు పెట్టారనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ అంతా కూడా చెప్తున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బేషరతుగా కేసును ఉపసంహరించుకోవాలని కూడా చెప్తున్నారు. అంటే కావాలని ఒక కుట్రపూరితం ఇవాళ ఒక గురుకులాలకు సంబంధించి కూడా గురుకులాలకు సందర్శన, గురుకుల విద్యార్థులకు జరుగుతున్న అసౌకర్యాల వల్ల వారు చనిపోతున్న తీరుని వాళ్ళ ప్రదర్శించేందుకు వెళ్తే ఆర్ఎస్ పైన కేసు, విద్యార్థి నాయకులపైన కేసు, అనేక రకాలుగా బీఆర్ఎస్ వేధించడమే లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప పాలన గాలి కొదిలేసింది అనేది కూడా ఇవాళ స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి కూడా రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై పెట్టిన కేసులు ఖచ్చితంగా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కుట్రలు పనినా ఖచ్చితంగా ప్రజల వైపే ఉంటాం, ప్రజలకు మద్దతుగా ఉంటాం, ప్రజలకు బాసటగా ఉంటాం, ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు నిలదీస్తాం, వెంటాడతాం అని చెప్పేసి కూడా వల్ల బీఆర్ఎస్ సంబంధించిన యువ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ తో పాటు కౌశిక్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ. రైట్ లెవెల్.